బాలశౌరి గారు గాజు గ్లాసు గుర్తు మీద ఆయనే మాట్లాడగలరు. ఇవన్నీ ఆయన మాట మెత్తగా ఉంటుంది. గొంతెత్తితే పగిలే కొద్ది గాజు ఎంత పదునెక్కుద్ది, ఆయన అంత పదునెక్కే మనిషి, పదునున్న మనిషి ఆయన. అలాగే NH-16 వేలూరు క్రాసింగ్ ని కూడా జాతీయ రహదారికి అండర్ పాస్ ఏర్పాటు చేయమంటా ఉన్నారు. 2 అండర్ పాస్లు కోరుకుంటా ఉన్నారు, బ్రిడ్జిలు కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ కొన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. వీటన్నిటిని మనస్ఫూర్తిగా మేము బాధ్యత తీసుకొని పూర్తి చేస్తామని నేను మీ అందరికీ మాటిస్తున్నాం. నేను ఇదే ఈ రోజున అడుగుతా ఉన్నాం. నేను పని చేస్తాను, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, పని చేస్తాను, మేమందరం కలిసి పని చేయిస్తాను. ముఖ్యంగా సిబ్బంది కొరతతోటి మీరు అడిగారు కదా, జగన్ కి మీరు చాలా మంది ఓటేసి ఉండొచ్చు పోయినసారి. మెగా డిఎస్ నువ్వు చొక్కా దించుకున్నావు, నువ్వు షారుఖ్ ఖాన్ లాగున్నావు, ఒక్కొక్కళ్ళకి ఒంటి మీద బలం, అసలు కొవ్వులు లేకుండా బలంగా ఉన్నారు. మీరు కోరుకుంది ఏం కావాలి? నీకు ఉపాధి అవకాశాలు కావాలి, విద్యా అవకాశాలు కావాలి. ఏం కావాలి నీకు? మీ అందరికీ ఉపాధి అవకాశాలు కావాలి. ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? మద్యం అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? గంజాయి అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? ఎవడు ఇవ్వగలడు ఉపాధి అవకాశాలు? బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధుల కూటమే మనకి బాధ్యతగా మీకు ఉపాధి అవకాశాలు అందించగలదు. 30,000 మంది ఆడపిల్లలు తల్లులు ముందు చెప్తా ఉన్నాను. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడాల. వల్లభనేని వంశీ గారిని అడగండి, రేపు పొద్దున కనిపిస్తే నమస్కారం చెప్తాను, అన్ని చేస్తాను. కానీ పాలసీ పరంగా నా సొంత రక్తం అయిందైనా సరే నేను విభేదాలు పెట్టుకుంటాను. వల్లభనేని వంశీ గారు నాకు తెలిసి ఉండొచ్చు, 2014లో ఆయనకి మద్దతు తెలిపి ఉండొచ్చు. కానీ ప్రజాక్షేమం కోసం, రాష్ట్ర హితువు కోసం ఈ రోజున జనసేన మద్దతుదారులు ఆయనకి దయచేసి ఆయన మాటల వల్ల పడద్దు. ఆయన డబ్బులు ప్రలోభాలు పెడతారు, దానికి పడకండి. 2,000 రూపాయలకి దయచేసి మనం లొంగిపోతే మీ బంగారు భవిష్యత్తుని మీరే పాడు చేసుకునే వాళ్ళు అవుతారు. ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కూటమి ధర్మం, నేను ధర్మం కోసం పోరాడుతున్నా. ధర్మందే గెలుపు, ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. రాగానే మెగా డిఎస్సిని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు కానీ, ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ, మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగల. అందరికీ, ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎతికి దానికి అండగా నిలబడాలి. ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి సంవత్సరంలోపు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను. గన్నవరం కామ్రేడ్ సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, మీకు ఎంతమందికి తెలుసో తెలీదు. మీలాగే ఎర్ర కండువాలు కట్టుకొని ఒక్కొక్క దోపిడీ చేసే ఒక్కొక్కడి మీద పోరాటం చేసినాడు. ఆ ఎర్ర కండువా విప్లవానికి చిహ్నం, విప్లవానికి గుర్తు, మార్పుకి గుర్తు. ఆ ఎర్ర కండువా గుర్తుపెట్టుకుని పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ యోధుడు. అందరం బాగుండాలి. జగన్ కథలు చెప్తాడు కదా, జగన్ కథలు చెప్తాడు. క్లాస్ వార్ కథలు చెప్తాడు. క్లాస్ వార్ ఉన్నాడు, ఏం చేశాడు? కూర్చోబెట్టి సారా కొట్లు పెట్టాడు, సారా ఫ్యాక్టరీలు పెట్టాడు, 40,000 కోట్లు దోచేశాడు. భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారపోసి మనందరం కలిసి 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి